వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. ఏపీలో సూపర్ 6 పథకాల అమలు, హామీల అమలు మరింత ఆలస్యం అవబోతోందా? చంద్రబాబు ప్రకటన వెనుక ఆంతర్యం ఏంటి? ఆర్థిక పరిస్థితి మెరుగవాల్సిన ప్రణాళికలు ఎలా ఉండాలి? ఆర్థిక స్థితి తెలిసే హామీలు ఇచ్చారా? బటన్ నొక్కి పథకాల అమలు చేశా అని జగన్ అంటే కూటమి ఏం చెబుతుంది? జగన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా? అసలు అప్పు చేసేనా హామీలు అమలు చేస్తే మరి మళ్ళీ ఆ అప్పు తీర్చేదెవరు? సంక్షేమమే ఎలా ఉంటే అభివృద్ధి సంగతి ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎప్పటికీ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు? ఏపీలోని ఆర్థిక స్థితికి దావోసు పర్యటన ఊపిరిపోస్తుందా? భారీ పెట్టుబడులు వస్తాయా అనే సందేహాలైతే ఎన్నో ఉన్నాయి. అసలు ఈ సూపర్ 6 హామీల పథకాలకు సంబంధించి అమలవుతాయా లేదా, అసలు ఏం జరగబోతుంది, ఏపీలో ఏం జరుగుతుంది అనే అంశాలు కూడా నిజంగా ఒక ప్రశ్నార్థకమే అవుతుంది. సో వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మోషన్ అహ్మద్ గారు, టీడీపీ మైనార్టీ సెల్ లీడర్, అదేవిధంగా కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మాలకొండయ్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఓకే, ఒక్కటండి మోషన్ గారు, ఫస్ట్ మీరు ఈ సూపర్ 6 పథకాల హామీలకు సంబంధించి చాలా ఆలస్యం అవుతుంది, ఇంకా కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు కూడా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. వారు ఈ కొంచెం పథకాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, అంటే దానికి సంబంధించి మీరేం చెప్తారు? నిజంగానే ఈ హామీల అమలుకు కొంచెం ఇంకాస్త టైం బాగా పట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? మరి ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి మరియు రాష్ట్ర ప్రజానికన్నా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెజెంటేషన్ ఇవ్వటం జరిగిందో అది కేవలం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి, గత 5 సంవత్సరాలుగా జరిగిన అనేక ఆర్థిక తప్పుల గురించి తెలియజేయటానికి, ఒక రాష్ట్రం పరిపాలన జరిగినప్పుడు ఆర్థికంగా ఏవేవైతే ఇవి తీసుకోవాలో, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో రాష్ట్రాన్ని దాన్ని ఎలా స్పెండ్ చేయాలన్న దాని మీద ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, దాన్ని ఆ లోటుబాట్లని ఈ రానున్న 5 సంవత్సరాల్లో, లేకపోతే స్వర్ణాంధ్ర విజన్ 2047లో ఎట్లా పెట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని, రెవెన్యూస్ని ఎట్లా ఇంప్రూవ్ చేసి ఇంకా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు చూసుకుంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారంగా కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 17వ స్థానానికి పడిపోవడం జరిగింది. ఏదైతే మనం బీహార్, ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు బీహార్ 13వ స్థానంలో ఉంది, ఆంధ్ర రాష్ట్రం 17. అంటే లాస్ట్ నుంచి మన తర్వాత పంజాబ్ ఒక్కటే ఉంది. కాబట్టి అసలు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాన్ని ప్రజలకు తెలియజేయటం చాలా ఇంపార్టెంట్ అన్న దాని మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, దాన్ని చూపించడం జరిగింది. ప్లస్ ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులు చెయ్యటానికి మనకి ఎంత స్కోప్ ఉంది ఒకసారి చూసుకుంటే 22.5% అప్పులు చేయటానికి 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దిగిపోయే ముందు ఉంటే, ఈ రోజు 2024లో వైసీపీ పార్టీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 0%కి వచ్చేసింది. 2022, 2023కే 0%కి వచ్చేసింది. కాబట్టి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు కానీ అధికారులకు కానీ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేయబోయే ఆర్థిక సంస్కరణల గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి రానున్న రోజుల్లో మరింత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచి ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది. కానీ ఏదైతే ఈ సూపర్ 6 గురించి తప్పక ఏవైతే డేట్స్ ఉన్నాయో వాటికి జరుగుతాయి, దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఇది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ. కేవలం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047కి మనం ఏ లెవెల్లో వర్క్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్స్పెండిచర్ ని కరెక్ట్ గా ఎక్కడ అభివృద్ధిలో పెట్టాలో ఆ ఎక్స్పెండిచర్ ని పెట్టి ముందుకు తీసుకెళ్లాలని దాని మీద పెట్టినదే కానీ సూపర్ 6కి దీనికి ఏమాత్రం ఎఫెక్ట్ ఉండదని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే గత ప్రభుత్వం 2014 నుంచి 2019 దాకా ఎక్స్పెండిచర్ కూడా చూసుకుంటే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ అప్పుడున్న బడ్జెట్ కి చూసుకుంటే మీరు
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్స్ కి 47,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో స్పెండ్ చేయడం జరిగింది. కానీ 2019 నుంచి 23 దాకా చూసుకుంటే ఒకసారి ఏదైతే డిక్రీజ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందో 20,752 పడిపోవడం జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్ కూడా చూసుకుంటే 8,868 కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్న బడ్జెట్ కి పెడితే మొన్న 22-23 అంటే 2 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్నప్పుడు 13,057. అలాగే ఉమెన్, చిల్డ్రన్, ఐటీ రంగానికి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రంగానికి 2,089 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో పెడితే గత ప్రభుత్వంలో కేవలం ఆ, 6 కోట్లు అసలు ఏమీ పెట్టల ఐటీ అండ్ ఈసీలో. సో ఏదైతే ప్రభుత్వం యొక్క పాలసీల్ని, ప్రభుత్వం నడిపిన విధానాన్ని బట్టి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ని కేవలం ప్రజల ముందుకు పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ఎట్లా వృద్ధి రేటు తీసుకోవాలి, ఎందుకంటే ఆ ప్రభుత్వం అన్నది పీపుల్స్ తో, ప్రజలతో పార్ట్నర్షిప్ లో నడిచేది. కాబట్టి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం యొక్క విజన్, దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్ ని కానీ, ఇంట్రెస్ట్ ఏరియాస్ ని కానీ ప్రజల్లోకి తెలియజేసి రానున్న ఆయన మీరు ఒకసారి చూసుకుంటే నిన్న ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఎక్కువ రెవెన్యూ తీసుకొస్తే ఎక్కువ సంక్షేమ పథకాలు చేయొచ్చు, ఎక్కువ ప్రజలకు మంచి జరిగే పనులు చేయొచ్చు అన్నారే గాని ఎక్కడ ఆ, తను తను వీటి గురించి మాట్లాడలేదని మీకు తెలియజేస్తా ఉన్నా. ఓకే. ఓకే. అలాగే ఆ, ఈ- మనకున్న ఆ, ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోవటం వల్ల ఈ రాష్ట్రం సంవత్సరానికి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ సంవత్సరానికి 76,000 కోట్ల రూపాయలు కనీసం 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఏ రేట్ వృద్ధి రేట్ అయితే ఉందో ఆ వృద్ధి రేట్ ని కనీసం కంటిన్యూ చేసైనా ఉండుంటే సంవత్సరానికి 76,000 కోట్ల రూపాయలు ఈ రోజులో ఈ గత 5 ప్రభుత్వంలో లాస్ జరగటం జరిగింది. కానీ ప్రభుత్వాన్ని నడిపే విధానాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి, అలాగే నీతి ఆయోగ్ చెప్పినది 7 లక్షల కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల్లో రావాల్సిన రెవెన్యూస్ రాలేదు, ఈ రాష్ట్రానికి లాస్ జరిగిందని చెప్పడం, ఇచ్చిన రిపోర్ట్ ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓకే. ఓకేనండి.